అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా పేరుని నాని వల్లభనేని వంశీని కలిసేసి వచ్చాడు. బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి, కానీ మనిషిని తుదముట్టిచ్చేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందు. ఇక్కడ పేరుని నాని అంటున్నాడు కక్ష సాధింపు అంటున్నాడు. ఇది కక్ష సాధింపు కాదు. 2019, 2024 మధ్యన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గన్నవరం టీడీపీ ఆఫీసు మీద విచ్చలవిడిగా దాడులు చేపించాడు వల్లభనేని వంశీ. ఆ కేసుల్లో కూడా నిందితుడు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఉన్నపలంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. అవన్నీ ఆధారాలతో కూడినటువంటి కేసుల్లో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ. అదే కాకుండా బెయిల్ వచ్చింది అనుకునే లోపే మళ్ళీ కేసులు నమోదయ్యాయి అంటే ఇది మళ్ళీ కక్ష సాధింపు కాదు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయనే లోపే నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అవి కూడా ఆధారాలతో కూడినటువంటి కేసులు నమోదయ్యాయి. మళ్ళీ రిమాండ్ ఖైదీగా లోపలికి వెళ్ళాడు. ఇవన్నీ చిన్న చితక కేసులు కాదు. కాబట్టి ఇది కక్ష సాధింపు కేసు కాదు. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, ఒకసారి రిపీట్ చేస్తాం చూడండి. మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదాం అని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ఇక్కడ ఇంకోటి ఆలోచించాలా. వల్లభనేని వంశీ ఆరోగ్యం దెబ్బతినింది, చచ్చిపోయేలా ఉన్నాడు, అలా చేయడం తప్పు అంటున్నాడు. అంటే వల్లభనేని వంశీ ప్రాణం చాలా గొప్పదంటున్నాడు. నా దృష్టిలో మగాడి ప్రాణం కన్నా ఆడపడుచు మానం గొప్పది. వినాస్త్రియ జననం నాస్తి, వినాస్త్రియ గమనం నాస్తి, వినాస్త్రియ జీవం నాస్తి, వినాస్త్రియ సృష్టి ఏవ నాస్తి. ఇంత గొప్పగా ఆడవాళ్ళని చూస్తూ ఉంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ సాక్షిగా ఒక ఆడపడుచుని దుర్భాషలాడాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఏం కాదు, దగ్గనివ్వు, తగ్గనివ్వు, కొవ్వే కరగనివ్వు, కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతటి మాటలు ప్రజలందరూ చూస్తుండగా, ప్రపంచంలోని తెలుగు వారందరూ వీక్షిస్తుండగా అంత దుర్భాషలాడాడే. వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు, ఎంత కన్నీటి పర్యంతం అయి ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఈయన బయటకు వచ్చి ఏదో బాధగా నీరసంగా మాట్లాడుతుంటే లోపల జైల్లో ఉన్నది గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, భగత్ సింగ్ గారు ఉన్నారేమో. స్వతంత్ర పోరాటం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు లోపలేసి కొడుతూ ఉంటే ఒక వ్యక్తి అది చూసి బయటకు వచ్చి ఏంటి ఇదిని ప్రశ్నిస్తున్నాడు అని ఇతను అనుకుంటాం. కానీ లోపల ఉండేది ఎవరు? ఒక మాన్స్టర్, నరరూప రాక్షసుడు. డబ్బుల కోసం, పదవుల కోసం పశువుల ప్రవర్తించే ఒక పశువుల వైద్యుడు. చర్లపల్లి జైలు కానీ, చెంచులగూడ జైలు కానీ, నెల్లూరు, కడప, రాజమండ్రి ఏ జైలు అయినా ఒక ముద్దాయి రిమాండ్లో ఉన్నప్పుడు అతని కాళ్ళ నొప్పి వచ్చినా, కీళ్ళ నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా అది కోర్టు, పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అరే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు వామిటింగ్ అవుతుంది, నాకు మోషన్స్ అవుతున్నాయి అంటే దాన్ని నెపంగా చూపిస్తే, సాకుగా చూపిస్తే బయటికి పంపివ్వరు. తప్పు చేసిన వాడు చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు, మన పేరుని నాని చాలా తగ్గిపోయాడు అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చాలా అందగాడు, చంద్రబాబు నాయుడు గారు జలసీగా ఫీల్ అవుతున్నాడు, చాలా ఆయన అందాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు. ఆ అందగాడికి ఒక సినిమా వచ్చింది. అందగాడు 15 కేజీలు తగ్గాలి. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు లాంటి క్యారెక్టర్ అది. మరి అలాంటి అందగాడు డైట్ చేస్తున్నాడు జైల్లో. మరి 15 కేజీలు తగ్గితే ఆ డైట్ ఆయనకు మంచిదే కదా, ఇంకా స్లిమ్ అవుతాడు. ఏం ఇబ్బంది పడబాకు, వస్తాడో రాడో తెలియదు, చాలా కేసులు అతని మీద ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడబాకు. ఇక్కడ ఆయన తగ్గకుండా ఉండడానికి, ఆయన అలా ఉండడానికి ఆయన అత్తారింట్లోనో ఇంట్లోనో లేడు. ఆయన వెళ్ళింది రిమాండ్గా ఖైదీకి వెళ్ళాడు. అక్కడ సర్వ సుఖాలు, ప్రపంచ సుఖాలు ఉండవు. అక్కడ బీర్లు ఉండవు, బ్రేజర్లు ఉండవు, వైన్స్లు ఉండవు, విస్కీలు ఉండవు, బ్రాండీలు ఉండవు, మసూరా అన్నం ఉండదు, మటన్ కూర ఉండదు, పరుపు మీద పడుకునేదానికి ఉండదు, ఏసీ గాలి తగలదు. మరి ఎట్టుంటాడు? అందుకే తప్పులు చెయ్యకూడదు. ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి.
అంటే కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, తప్పుడు కేసులు కొత్తగా తయారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి పేరు నాని, కేసుల మీద కేసులు అంటున్నావు. తప్పుల మీద తప్పులు చేస్తే కేసుల మీద కేసులే పెడతారు కానీ కళ్ళ ముందు కేసులు బీరులు పెట్టరు. తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పడానికి. తప్పుల మీద తప్పులు చేసేటప్పుడు ఆలోచించాలి. అందుకే కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మాకు ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఉప్మా పనులు చేయకుండా ఉంటే ఈరోజు ఉప్మా గురించి మాట్లాడే టాపిక్ పేర్ని నాని నీకు వచ్చి ఉండేది కాదు. ఈరోజు ఒకటి ఆలోచిస్తే వీరొక్కడే కాదు, దండుపాళ్యం బ్యాచ్ ఇంకా ఉంది. ఇంకా కొడాల నాని ఉన్నాడు, నువ్వున్నావు, అంబటి రాంబాబు ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు. లెక్కర్ స్కామ్లో మీ అన్న అతి త్వరలో లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు. అన్నీ కూడా తప్పుల మీద తప్పులు చేయడం వల్ల కేసుల మీద కేసుల్లో లోపలికి వెళ్ళి తద్వారా కేసులు ప్రూవ్ అయితే ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు వల్లభనేని వంశీ తప్పు చేయకుండా ఉంటే ఈరోజు ఓచలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు ఊపిరి అందట్లేదు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు.